90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సో తనతో పాటు ఒక బ్రదర్ వచ్చారు. రవి తను బ్రదర్గా భావిస్తారనమాట. కొన్ని కారణాలు అయితే ఆయన కెమెరా ముందుకు రావట్లేదు, బట్ ఎప్పుడు తనతో ఉంటారనమాట. మ్యాక్సిమం టైం తను చెప్తారు దాని గురించి. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏంటి? అంటే వాళ్ళ అమ్మ నాన్న బామ్మని కల్లారా అట్లా చూడడం వల్ల అప్పటి నుంచి మొదలైన భయమేనా? ఆ భయాన్ని మర్చిపోవడానికే తాగుతున్నాడా? లేదండి, వాడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయాను కాదు, వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న బాబాయ్ పిన్ని వీని వెళ్ళగొట్టారు ఇంటి నుంచి. ఎందుకు అంటే వాళ్ళకి ఫస్ట్ వీళ్ళ మమ్మీ డాడీ సొంత మమ్మీ డాడీ కాదు, వీళ్ళ నాన్నమ్మ పెంచుకున్నారు అని తీసుకొచ్చి. వీళ్ళ అమ్మ నాన్న ఆమె ఉన్నంతసేపు వీడు ఒక రాజు అనమాట వాళ్ళకి. అంటే ఇంట్లో ఇతనే ఒక మంచి అది. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిన్ని బాబాయ్ వీళ్ళందరూ వీని మనవాడు కాదని పంపించేశారు. అసలు తిన ఒరిజినల్ పేరెంట్స్ ఉన్నారు అనుకుంటా, ఉన్నారా? రియల్ మదర్ ఫాదర్ ఇప్పుడు లేరు. అంటే విలేజ్ లో ఉండే, ఇప్పుడు లేరు. ఇక్కడ తీసుకొచ్చుకుంది వీళ్ళ ముగ్గురు ఒకటేసారి ఇలా చనిపోవడం అనేది ఎందుకు? ముగ్గురు ఒకసారి చనిపోలే, వాళ్ళ డాడీ ఫస్ట్, తర్వాత ముగ్గురు కాల్చుకొని. ముగ్గురు అట్లా చనిపోయారు. ముగ్గురు కాల్చుకొని ఎలాగా? అది ఉంటాయి కదా బ్లాక్ మ్యాజిక్ ఏదో ఉంటాయి కదా అక్కడ. అంటే చాలా మంది ఇక్కడ ఏంటంటే వీళ్ళు బాగా సంపాదిస్తుండే. వీళ్ళ సారా ఏమంటున్నారంటే ఇల్లీగల్ గానీ బాగా సంపాదిస్తున్నట్టే. వాళ్ళ బామ్మ చైల్డ్ అదే ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ కాబట్టి ఎంతో కొంత కమిషన్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళ మదర్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మరి అంటే ఆర్థికంగా కూడా మరి అంటే పక్కన వాళ్ళు ఉంటారు కదా పడన వాళ్ళు, కొంచెం అతను కొంచెం మంచి పేరున్న పర్సన్ అనమాట. ఆయన ఇంట్లోనే కాల్చుకొని చనిపోయారు. ఆ ఇంట్లోనే వీళ్ళ ముగ్గురు ఉన్నారు మళ్ళీ. ఆ తర్వాత వీళ్ళ అమ్మ కాల్చుకొని చనిపోయారా? మమ్మీ ఇంకా అమ్మ ఇద్దరు ఒకేసారి, వీళ్ళిద్దరు ఒకేసారి. అది నాకు తెలిసి బ్లాక్ మ్యాజిక్ అనుకుంటున్నాను. ఎప్పుడైతే కాల్చుకోవడం చనిపోయారో మా చిన్నమ్మ, అప్పటి నుంచి చాలా డిఫరెంట్ అయిపోయినా. ప్లస్ మా నాన్న అంటే ఫుల్ మాస్. అంటే మొత్తానికి చెప్పాలంటే ఇప్పుడు ప్రభాస్ మూవీ డమ్డా డజం బోర్రు మజా మస్తు మజా అన్నట్టు మొత్తం దులిపెట్టు. సెకండ్ దులిపెట్టు మాదే. పుష్ప గల్లీ అంటే ఎవడైనా చెప్తాడే సన్నాలు. ఎంత సంపాదించేవాడు రోజుకి అప్పుడు నువ్వు? అంటే ఇప్పుడు ఇల్లు కట్టింది అదే ఆ పేరు మీద. నీ డబ్బులతోనే ఇల్లు కట్టారు నువ్వు సంపాదించిన దాంతో? చైల్డ్ ఆర్టిస్ట్ గా వెళ్ళి. అవును. ఎంత తీసుకునేవాళ్ళు గుర్తుందా? 1000. అప్పట్లోనే 1000 రూపాయలు ఇచ్చేటోళ్ళు. నెలంతా ఉండేదా షూటింగ్ అప్పుడు? నాకు ఎక్కువ బడ్జెట్ వచ్చిందంటే ఆంధ్ర వాళ్ళకి మినిమం లేదన్నా ఒక 4 నెలలు. ఫస్ట్ పోగానే చైల్డ్ ఆర్టిస్ట్ రవి అనకుండా లంబాడి రవి అనేటోళ్ళు. అరే అమ్మ జీతం అనుకునేట్టు నేను. లంబాడి రవి అనే వల్ల అనగానే ఈయనే ఉన్నా అని చెప్పి చేయలేపుకొని పోతాడు. నైరే పాట పెట్టంగానే నేను ఇంకో ప్రీతి అని ఒక అమ్మాయి ఉండేది. ఇక మేము డ్యాన్స్ చేసేది. డ్యాన్స్ చేయగానే అప్పుడే లారెన్స్ సారు నాకు పరిచయం. ఈ సాంగ్ ఉంటుంది చూడు, ఈ స్టెప్, ఆ స్టెప్ మాదే. ఆ స్టెప్పు ఆ సాంగ్లో వేసారు అలానా చెప్పంగానే అప్పుడు ఫేమస్ అయినా. ఎవరినైనా ఇష్టపడ్డావా రవి? నిజం చెప్పానా అబద్ధం చెప్పాను? నిజం చెప్పు. నిజం చెప్పాలంటే ప్రీతి అని ఒక అమ్మాయికి ప్రేమించాను. ఆ ప్రీతియేనా? ఆంధ్ర వాళ్ళ ప్రీతియా? ఆ ప్రీతిగా ఇప్పుడే ప్రీతి అని చెప్పావు. ఆమె పేరు కూడా ప్రీతియే, ఈమె కూడా ప్రీతియే. కానీ ఆమె ఇక్కడ లేదు, యుఎస్లో ఉంది. అంతరిచ్చే మనమే దిగిపోరు. ఇద్దరు ప్రేమించుకున్నారా? లేదు, నువ్వు ఒక్కడే ప్రేమించు. వన్ సైడ్. చెప్పావా అమ్మాయికి? చెప్పలేదు, కానీ జస్ట్ సెకండ్ ఇచ్చావా అంతే. భయం వేసిందా చెప్పడానికి? పెళ్లి అంత పెద్దవాళ్ళకి డైలాగ్ చెప్పినా కానీ ఆమెకు చెప్పడానికి భయం వేసేది. నిజం మేడం. ఏ వయసులో? అప్పుడు నాకు 13 ఉంటుంది. నువ్వు ఏ ఇయర్లో పుట్టావు నీకు గుర్తుందా అసలు? 96. 96లో పుట్టావు. 96లో పుడితే ఇప్పుడు వయసు ఎంత దీనికి? 28. ఏంటన్నా? లేదా 29
మేడం 30 మేడం ఇప్పుడు ఉమ్. దగ్గరగా. నీకు గుర్తులేదన్నావు, పేరెంట్స్ గురించి అడిగాను, వర్క్కి వెళ్ళడానికి ఇష్టం లేదంటున్నావు. ఏ వర్క్? ఇప్పుడు ఏదైతే షూటింగ్ సెట్ వర్క్ ఓకే. సెట్ వరకు ఓకే, షూటింగ్ పో. నేను ఎవరైనా డైరెక్టర్ పిలిచారా? బాబీ గారు పిలిచారు. డైరెక్టర్ బాబీ గారు పిలిచి చెయ్యి ఈ రోజులు అన్నారు. ఎప్పుడు? డాకు మహారాజ్లోనా? అది ఈ సినిమాలో నాకు కూడా ఎన్ని నెలల క్రితం పిలిచారు? ఓ సంవత్సరం అవుతుంది. డాకు మహారాజ్ పిలిచినప్పుడు నేను అని చెప్పి ఒప్పేసి ఇట్లా స్మోక్ గంప పట్టుకొని వెళ్ళిపోయి. ఓ సెట్ లో ఉన్నప్పుడు అడిగారా చెయ్యని? ఏ సెట్ లోనే ఆల్రెడీ ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు ప్రొడక్షన్ పని చేస్తున్నావు, దాని బదులు యాక్టింగ్ చేయొచ్చు కదా అక్కడే ఉండి. అక్కడ దానికంటే డబ్బులు ఇస్తాడు, సాయంత్రం పంపించేస్తాడు. మీరు అట్లా అనుకుంటున్నారు కానీ అప్పటికి మనకు డోస్ లేదు. లేదు, ఇప్పుడు తాగకుండా ఉండడానికి అతను తాగకుండా ఉండలేడు అసలు. ఒక 2 days తాగలేదు, బంద్ చేపించాము. మార్నింగ్ సాయం పైకి ఎక్కేసాడు బిల్డింగ్ మీదకి, మందు ఇప్పిస్తే దిగుతా, లేదంటే చచ్చిపోతాయి ఇంటికి. అంతా అటాక్ అయిపోయింది దానికి, మందుకి. అమ్మ వాళ్ళు చనిపోయింది ఎప్పుడు? వీళ్ళ అమ్మ వాళ్ళు చనిపోయింది ఎప్పుడు? 7-8 years 8 years అవుతుంది. అక్కడ నుంచి ఎక్కువ అయిపోయింది. వీరికి తనకున్న ఫ్రెండ్స్ కూడా స్లమ్ అంటే మాస్ అట్లా ఉన్నారనమాట. ఇక్కడ ఉన్న పొరాలతో తిరుగుకుంటా రోజు అదే మందు, పడుకోవడం, తాగడం, పడుకోవడం, అంతే. తిరిగి మానేయాలని ఉందా? చెయ్యాడు, చేసి చచ్చిపోతాడు. ఒక 2 రోజులు బంద్ చేయించినాం మేము. 3వ రోజు ఎక్కిండి బిల్డింగ్ ఎక్కేసిన పైకి. మెట్లు లేకుండా వాల్స్ పట్టుకుని ఎక్కేసావు పైకి? ఎక్కేసి పిచ్చి. కాదు అసలు, చూడు ఎంత ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాడా. గుర్తుంది నాకు, గుర్తుంది. వాడు చాలా సినిమాలు వచ్చాయి, ఆఫర్స్ వచ్చాయి. నిజంగా గుర్తుంది. సామి శరణం అని అట్లా బాదుకుంటూ ఉంటున్నా. చెయ్యి తీస్తే చచ్చిపోతావు అంటే అబ్బా అని చెప్పేసి ఈ చెయ్యి పట్టుకోకుండా అట్లే గట్టిగా పట్టుకొని ఉన్నా. నాకు ఎటు అర్థం కాల. ఏమో నాకేం చెవులో అట్లా వినిపిస్తుంది నాకు. చెవులో వినిపిస్తుంటే ఏంటి ఇది అని చెప్పేసి నాకు అప్పుడు అర్థం కావట్లా. ఖాళీ చెయ్యి తీయొద్దు అన్నది. చెట్టుకు చూస్తున్నా, ఇక నేను దర్శనం చేసుకుంటున్నా చెట్టుకే. ఆ సైలెన్స్ ఏంటారు అంటే తెల్లారి లేచిన తర్వాత తెలిసింది. అది కూడా ఇక ఇది ఎప్పుడు, ఏ టైంలో? రీజన్గా సంవత్సరం కిందే. ఏదేదో పురుగులు ఎక్కుతున్నట్టు, జేబులకేం ఎక్కుతున్నట్టు, ఇక్కడికేం ఎక్కుతున్నట్టు, కర్ర అని కొడుతున్నట్టు, ఏదేదో పిచ్చిగా. అంటే తాగకపోతే 3 రోజులు మానేసిన మేడం. 3 రోజులు మానేసి దాని తర్వాత అబ్బు నరకం మామూలు కాదు. అమ్మో తాగకుండా నేను ఉండలేను రోజు నాయన. తాగినాక బాడీ లిమిట్లో నాకు వచ్చింది. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు ఓకే. అన్నతోనే ఉంటావా ఇంకా? అన్నతోట. నువ్వు ఇంకొంచెం తగ్గించిన తర్వాత నువ్వు మొట్టమొదట చేయాల్సిందే, నువ్వు వెళ్ళి లారెన్స్ గారిని కలు. నిన్నట్టే ఇప్పుడు స్కూల్కి పంపించలేరు కాబట్టి నువ్వు వెళ్ళి ఫస్ట్ పోయినాక నన్ను కొడతాడు మేడం. కొట్టించుకో, పర్లేదు కొట్టించుకో. ఆయన మంచి ఆయన కదా, నీకు ఒకప్పుడు హెల్ప్ చేయి, నీ లైఫ్ని ఒక దారిలో పెట్టాలనుకున్నాను కదా, నువ్వు వెళ్ళి కలువు. నీ లైఫ్ నిజంగా అక్కడి నుంచి ఇంకా మారిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు ఊరికిపోయినావు అని చెప్పేసి నన్ను కొడతాడు మేడం. అవును, ఆ వయసులో ఎవరైనా వెళ్తారులే, క్లారిటీ ఉండదు. ఆయన అంత మెచ్యూర్డ్, నిన్నేం కొడతాడు, నువ్వు చచ్చిపోయేదాకా నేను కొట్టాడు, అలా 2 దెబ్బలు వేసినా ఇంక నుంచి నువ్వు బాగుండేలా చెప్తాడు ఆయన. నిన్ను ఆ వయసులోనే నీ మంచి కోరుకున్న ఆయన ఇప్పుడు ఈ పరిస్థితిలో చూసి ఎవరు లేరు అని నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు నేను ఎందుకు దగ్గరికి తీసుకోడు? నీలాంటి ఎన్నో వేల మందిని ఆయన దగ్గరకు తీసుకుంటున్నాడు కదా, వాళ్ళందరికీ ఆయన అమ్మా నాన్న అయ్యాడు కదా. నువ్వు కలుస్తావు మరి? కలుస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే నా గుండె మాత్రం ఆగదు. మా అమ్మని చూసినప్పుడు కూడా బతికి వచ్చినా కూడా చూస్తానో లేదో తెలియదు, కానీ ఆయన నాకు అంత మంచిగా చూసుకున్నాడు. ఫస్ట్ అన్న స్నేహం వదులుకో. 2 లారెన్స్ గారిని నువ్వు ఖచ్చితంగా కలు, సరేనా? ఓకే, థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ. నేను వెనకబడి రోడ్డు మీద నిన్ను ఇక్కడ దాకా లాక్కొచ్చినందుకు వచ్చావు, కానీ నువ్వు బాగుపడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను నిజంగా నువ్వు బాగుపడితే నేను వచ్చి చూడాలనుకుంటున్నాను నిన్ను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.